నమస్తే అండి. నేను మీ దుర్గాప్రసాద్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉభయ గోదావరి జిల్లాలంటే పేరు ప్రఖ్యాతులున్న జిల్లాలు. అటు వంటకాలు కావచ్చు, మర్యాదలు కావచ్చు, అటు ధాన్యం గానీ, అట్లా అన్ని విషయాల్లో కూడా ఈస్ట్, వెస్ట్ గోదావరిలంటే ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఊరు. తూర్పు గోదావరి జిల్లా విషయానికొస్తే అమలాపురం, రావులపాలెం, ఆత్రేయపురం ఇలాంటి ప్రాంతాలు చూస్తే ఇక్కడ చూసిన కొబ్బరి చెట్లు. ఒకవైపు ఏమో కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇంకోవైపు ఏమో వరి పంటలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మన భారతదేశంలోనే ఈ కోనసీమ నుంచి సెకండ్ కేరళ అంటూ ఉంటారు అనమాట. అంటే కేరళలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే. అదే విధంగా కోనసీమలో మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలో, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా కొబ్బరి చెట్లు నిండుగా ఉంటాయి అనమాట. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఉంటుంటాయి. అయితే ఇక్కడి నుంచి కూడా కొబ్బరి నుంచి వచ్చిన కొబ్బరికాయలు కావచ్చు, కొబ్బరి నూనె ఇక్కడి నుంచి ఎక్కువ ఎగుమతులు చేస్తూ ఉంటారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వంటకాలు కావచ్చు, అటు అన్ని ఏదైనా మొత్తం వాళ్ళ మర్యాదలు కావచ్చు, వాళ్ళ కద్దర చక్కలు కావచ్చు, వాళ్ళ బంగారం, ప్రతి చేతికి ఉంగరం బంగారం కావచ్చు, ఇలా ఎన్నో ఉంటాయండి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి. అయితే సంక్రాంతికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే మొత్తం నిండిపోతుంది. అదే విధంగా మనకి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ సంక్రాంతికి అయితే హైదరాబాద్ నుంచి మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లోనే చాలా వరకు అక్కడే సెటిల్ అయిపోయారు. సంక్రాంతి వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ మానేసైనా సరే అక్కడి నుంచి వచ్చేంత. ఎందుకంటే సంక్రాంతికి ఈ తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు అంత మర్యాద ఇస్తారంటే, అంత విలువ ఇస్తారు కూడా. సో అందుకే ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి మాత్రం హైదరాబాద్ లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా ఇంటికి మాత్రం వచ్చేస్తారు. దీన్నే క్యాష్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. టికెట్లు కూడా ఆకాశాన్ని అందుతుంటారు, టికెట్ల రేట్లు కూడా. సో నాకైతే, నేను గోదావరి జిల్లాలో పుట్టాను, నేను గోదావరి జిల్లాలో పెరిగాను. నేను కూడా వృత్తిరీత్యా అటు ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. కానీ నేను కూడా ఇటు ఉద్యోగ పరంగానే ఇక్కడికి వచ్చాను, అన్ని చేసుకున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి చూడాలని, ఇక్కడ కోడి పందాలు చూడాలని, ఇక్కడ మర్యాదలు వాళ్ళు స్వీకరించాలని కోరుకుంటున్నాను. సో ఇవ్వండి సంక్రాంతి కబుర్లు. మళ్ళీ మీ అందరికీ, ఆంధ్రప్రభ ప్రేక్షకులకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. కెమెరామెన్ దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ, తూర్పు గోదావరి జిల్లా నుంచి.